నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కఫీల్ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా అయితే కువైట్లో ఉన్న మానవ హక్కుల కమిటీ అయితే పోరాటం చేస్తూ ఉంది. అలాగే కువైట్లో కఫీల్ వ్యవస్థ వల్ల ప్రవాసులు స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నారు, ప్రవాస కార్మికులు బానిసలుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి మానవ హక్కుల కమిటీ గత చాలా సంవత్సరాలుగా అయితే కువైట్ ప్రభుత్వానికి అయితే తెలుపుతూ ఉంది. కానీ కువైట్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కఫీల్ వ్యవస్థ పైన రద్దు పైన ఎటువంటి ప్రకటన చేయలేదు. అసలు కఫీల్ వ్యవస్థ ఏమిటంటే కానీ కువైట్లో ఉన్న ఒక నిపుణుడు మాట్లాడుతూ కఫీల్ వ్యవస్థ అని పిలిచే విధానం కింద కువైట్లో గృహ కార్మికులు తన యొక్క యజమాని అనుమతి లేకుండా ఉద్యోగం మారటం కానీ, లేకపోతే వాళ్ళు ఉద్యోగం మానేయటం కానీ, లేకపోతే కువైట్ దేశం విడిచి వెళ్ళటానికి వీలు కాదని చెప్పేసి కువైట్లో ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే సూన్ వీసా మీద బయట పనిచేసే వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అందరూ కఫీల్ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి. కఫీల్ వ్యవస్థ అంటే మనం ఏదైనా ఉద్యోగం మానేయాలన్నా, ఉద్యోగం మారాలన్నా సరే కానీ, ఒకవేళ మనము ఇక్కడ పని నచ్చకపోతే ఇక ఇండియాకు వెళ్ళాలన్నా సరే కానీ యజమాని అనుమతి తప్పనిసరిగా ఉండటం వల్ల యజమానులు వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే ప్రవాస కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది ప్రవాస కార్మికులు కువైట్లోని ఇళ్లలో మరియు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారు. కఫీల్ వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కఫీల్ వ్యవస్థ అడ్డు పెట్టుకొని చాలామంది పాస్పోర్ట్లు లాగేసుకుంటూ ఉన్నారని చెప్పేసి, పాస్పోర్ట్లు లాగేసుకొని మీ దగ్గర ఉంటే పాస్పోర్ట్ పోతుంది, నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటుందని చెప్పేసి కువైట్ యజమానులు సమాధానం చెబుతూ ఉన్నారు. ఆ యొక్క పాస్పోర్ట్ను కఫీల్ వ్యవస్థ ద్వారా తీసుకోవడం ద్వారా ప్రవాస కార్మికుడు తనకు తానుగా కువైట్లో బందీగా మారిపోతూ ఉన్నాడు. జైల్లో ఉన్న ఖైదీలకు మరియు కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు పెద్ద తేడా ఏమీ ఉండడం లేదని చెప్పేసి కువైట్లో ఉన్న విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అయినా సరే కానీ కఫీల్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు. మరి కఫీల్ వ్యవస్థ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.